వెల్కమ్ టు మై ఛానల్ సౌందర్యాస్ వంటిల్లు. నేను చేయబోయే రెసిపీ ఇవాళ మెంతి కూర టమాటా రోటి పచ్చడి. ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని కట్ చేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసుకోవాలి. ఒక 4 టమాటాలు ఫ్రెష్గా కడుక్కున్నవి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. 4 టమాటాలు సరిపోతాయి. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు టమాటా ముక్కలు పక్కన ఉంచుకొని మెంతి కూరను వాటర్లో వేసి బాగా కడగాలి. కడుక్కున్న మెంతి కూరను జల్లి గిన్నెలో వేసుకొని కొంచెం వాటర్ పోయేంత వరకు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు బాండీ పెట్టుకొని అందులో ఒక పావు ఆయిల్ వేసుకొని కొంచెము జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కడిగి పెట్టుకున్న మెంతి కూరను ఇప్పుడు ఆయిల్లో వేసుకొని బాగా వేపుకోవాలి. బాగా వేగాలి, లేకుంటే అది చేదొస్తుంది. వేగిన తర్వాతనే వేగిందా లేదా చూసుకోవాలి. ఇప్పుడు వేగిన మెంతి కూరలో టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా బాగా మగ్గించుకోవాలి. అప్పుడప్పుడు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుకోవాలి, లేదంటే మాడిపోతుంది. మెంతాకులు టమాటాలు బాగా మగ్గాలి ఆయిల్లో. కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు చూసుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటుంటే మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని మళ్ళీ 2 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇప్పుడు మగ్గిందో లేదో చూసుకోవాలి. బాగా మగ్గిపోయింది. అది కలుపుకుంటే మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు దాన్ని రోటిలో వేసుకొని రోటిలోకి తీసుకొని 1 టీ స్పూను ధనియాలు వేసుకొని దంచుకోవాలి. అవి కొంచెం మెత్తగా మెదిగినాక రుబ్బాలి. రోట్లో నూరుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. మిక్సీలో వేసిన దానికంటే రోట్లో నూరుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది. మనకు టైం ఉన్నప్పుడల్లా ఇలా రోటి పచ్చళ్ళు చేసుకొని తినాలి. వేడివేడి అన్నంలో తీసుకుంటే ఎంత బాగుంటుందో పచ్చడి. బాగా నూరాలి. దాన్ని ఆకులు టమాటాలు అన్నీ కలిసిపోయేంత వరకు నూరుకోవాలి. కొంచెం కష్టమైన పచ్చడి చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు సాల్ట్ కొంచెం తక్కువ ఉందని మళ్ళీ కొంచెం వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం దంచుకోవాలి. దంచిన తర్వాత దాన్ని అందులో కలిసేంత వరకు నూరాలి. అయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు రుబ్బిన పచ్చడిని బౌల్లో తీసుకొని పోపుకు ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, ఒక 4 ఎండుమిరపకాయలు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 రెమ్మలు కరివేపాకు, పావు టీ స్పూను పసుపు వేసుకొని పోపు కలుపుకోవాలి. రెడీ చేసుకున్న పచ్చడిలో ఈ పోపు
వేసుకోవాలి. పోపు అంతా పచ్చడికి పట్టేటట్టు కలపాలి దాన్ని. సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్.